ప్రత్యేకంగా పేదవాని ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. కనుక మనందరి బాధ్యత విద్యనే కానీ వైద్యమే కానీ పూర్తి సంపూర్ణంగా భరోసా ఇవ్వాలి. నేను అదృష్టంగా భావిస్తాను. 7 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మంత్రిగా, 2 సంవత్సరాలు హెల్త్ మంత్రిగా, కనెక్టెడ్ టు ద సొసైటీ, కనెక్టెడ్ టు ద పీపుల్, కనెక్టెడ్ టు ద కామన్ మ్యాన్. వారి ఆవేదన, వారి ఆలోచన, వారి యొక్క అవసరాలు, కంపల్షన్స్ కూడా ఉంటాయి ఇందులో. ప్రధానంగా ఆరోగ్యం, పేదవాని ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. చైర్మన్ సార్, ఇక పిఎంపి ఆర్ఎంపీస్ విషయం వచ్చే వరకు ఈ 2008-09లో అప్పుడు గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసింది. జియో ఆర్టీ నెంబర్ 429 డేటెడ్ 1/4/2008. తర్వాత 2009-10లో కొద్దిగా బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది త్రూ జియో ఆర్టీ నెంబర్ 1273 ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఎంపీస్ అండ్ పిఎంపీస్ అనేది. అంటే ఆ కాలంలో అప్పుడు సమైక్య రాష్ట్రంలో. ఆ తర్వాత 2014లో తెలంగాణ గవర్నమెంటు అప్పుడు ఆర్ఎంపీస్కు ట్రైనింగ్ ఇవ్వడానికి మళ్ళీ ఒక జియో ఇచ్చుకుంటూ జియో ఆర్టీ నెంబర్ 559 ద్వారా అబౌట్ 50 లక్షల దాకా 46.01 lakhs కంప్లీట్లీ పర్టికులర్లీ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ద ఆర్ఎంపీస్ పిఎంపీస్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది అధ్యక్ష. తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ అనేవి వచ్చినాయి. ఒకటి రిట్ పిటిషన్ బిల్ నంబర్ 286 డేటెడ్ 2017. తర్వాత రిట్ పిటిషన్ నంబర్ 16488 ఆఫ్ 2021. తర్వాత రిట్ పిటిషన్ నంబర్ 20283 ఆఫ్ 2023 ఫైల్డ్ బై ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ బ్రాంచ్. దీనిపైన their prayer was that state government shall not conduct any program qualifying RMPs and PMPs to practice medicine on par with the doctors అని చెప్పారు. No certificate of qualification shall be issued to the RMPs and PMPs for medical practice until further orders అన్నారు. The present legal situation, court అన్న తర్వాత, the Honorable High Court has restrained the state from conducting training, issuing certification to RMPs and PMPs that would enable to practice in modern medicine. No certificate can be issued by the government or any authority permitting RMPs and PMPs to practice allopathic medicine. Any future action ante there is clearly statutory backing, strict compliance with